మనకు సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు వస్తాయి ప్రభుత్వంలో. ఒకటి తెలంగాణ సమస్య, నేను స్పష్టంగా ఉన్న తెలంగాణ సమస్య పైన. ఒకటి శ్రీకృష్ణ కమిటీ వేశారు. మన కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటే దాన్ని మనం అమలు చేయాలి. వాళ్ళు ఇచ్చేట్టుగా ఉంటే నేను ఆపలేను, వాళ్ళు ఈ కన్నా ఉంటే నేను కాలేదు. మన వ్యూ క్లియర్ గా మనము కేంద్ర ప్రభుత్వం ఏమి ఆదేశిస్తే దాన్ని బట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మనమంతా కలిసికట్టుగా సీమాంధ్రాలు కానీ తెలంగాణలు పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎవరో ఒక పెద్ద మనిషి నిన్న ఈయనకేమో తెలుసు పిల్లోడు అని చెప్పాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గా ఉన్న ఆంధ్ర తెలంగాణ అయినా 42 సీట్లే ఉంటాయి. ఒకవేళ విభజించినా కూడా 42 సీట్లే ఉంటాయి. దాంట్లో కూడా 41 గెలిచాలి. ఒకవేళ జరిగితే కలిసి ఉన్నా 41 గెలిచాలి, విభజించినా 41 గెలిచాలి. అదే మా ధ్యేయం. రాజశేఖర రెడ్డి గారి ఆఖరి కోరిక. దాని కొరకే మనం అంతా కలిసి కట్టుగా చేయాలని కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ మన మాతృ సంస్థ. ఇబ్బందులు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మనం పని చేయాలని మనందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తూ, మీరందరూ కూడా ఏ విధంగా అయితే ముందర పనిచేస్తున్నారో దానికంటే ఉత్సాహంగా మనకు చాలా ఈ 3.5 సంవత్సరం మనకు చాలా కష్టకాలం. మనకు ఇబ్బందులు చాలా ఉన్నాయి, చాలా సమస్యలు వచ్చినాయి. అవన్నీ ఒక్కొక్క చిక్కుముడి తీస్తూ మనం పోవాల్సిన అవసరం ఉంది. అంతా నా కేబినెట్ సహకారంతో ఖచ్చితంగా సీనియర్స్ అంతా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కలుపుకొని ఖచ్చితంగా ముందరకు పోగలుగుతానని పూర్తి నమ్మకం ఉంది. మీరు యువకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీకి డోకా లేదని తెలియజేస్తూ నేను సెలవు చేస్తున్నాను. జై హింద్. बहुत शांत बाबा